అందరికీ నమస్కారం. విమానాలలో వికలాంగులకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా? విమానాల్లో ప్రయాణం చేస్తే మరి బస్సులలో రైళ్లలో ఉన్నట్టు వికలాంగులకు ఏమైనా రాయితీలు ఉన్నాయని చాలామంది వికలాంగులు కోరుతున్నారు. అయితే విమానం ఎయిర్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. విమానాల్లో వికలాంగులకు అవకాశాలు, ప్రయాణ రాయితీ అవకాశాలు ఉన్నాయి. 50% రాయితీ ఉంటుంది. అయితే ఆర్థోపెడిక్ వికలాంగులకైతే ఖచ్చితంగా 80% పైన ఉండాల్సిన అవసరం ఉంది. 80% పైన ఉన్న వికలాంగులకే విమానాలలో రాయితీ ఉంటుంది. ఇది ఎయిర్ ఇండియా వాళ్ళు ప్రకటించిన నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఈ విమాన రాయితీ అనేది జనరల్గా ఎయిర్ ఇండియా వాళ్ళు ముందుగా ప్రకటించలేదు. ఓన్లీ చూపు లేని వ్యక్తులు అంటే బ్లైండ్ వాళ్ళకే ప్రకటించడం జరిగింది. దాని మీద మరి మన స్వర్గీయ శ్రీ జావేద్ గారు సుప్రీంకోర్టులో ఆనాడు ఒక కేసు వేయటం జరిగింది. వికలాంగులంటే ఆర్థోపెడిక్ వికలాంగులకు కూడా కన్సెషన్ ఇవ్వాలని. దాన్ని బేసుకొని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని మరి ఎయిర్ ఇండియా వాళ్ళు 80% పైన ఉన్న ఆర్థోపెడిక్ వికలాంగులకు మాత్రమే ఈ సహకారం ఉంది. అయితే ఇది చాలామంది ఉపయోగించుకోవటం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు 80% పైన వికలాంగులు ఒకటి, రెండోది ఒరిజినల్ కాస్ట్ మీద 50% అంటున్నారు. అంటే ఒక వారం రోజుల ముందుగా టికెట్ తీసుకోవాలంటున్నారు. అంటే వారం రోజుల ముందుగా ఒరిజినల్ టికెట్ మీద తీసుకున్నప్పుడు తక్కువ ఒక 10,000, 8,000-9,000 ఉంటుంది. అంటే టికెట్కు 4,500, 5,000 పడుతుంది. కానీ ఇండిగాలో మరి స్పైస్ జెట్లో ఇతర ఏ విమానాలలో తీసుకున్నా ఎప్పుడు తీసుకున్నా దాదాపు 4,000, 5,000, 6,000కు టికెట్ దొరికిపోతుంది. స్పాట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకే వికలాంగులు దీన్ని ఎక్కువగా ఉపయోగించుకోవటం లేదని మనకు చాలా వివిధ రకాలుగా ఎంక్వైరీల వల్ల తెలిసింది. ఈవెన్ నేను కూడా చాలాసార్లు ఉపయోగించుకోలేని పరిస్థితి ఏంటంటే ఒరిజినల్ రేటు మీద 50% అంటే మళ్ళీ అది 6,000కు 7,000కు వస్తుంది. అయితే తీవ్రమైన వికలాంగులు 80% ఎబవ్ ఉన్న వికలాంగులు ఏం చేయాలంటే మీ వికలాంగుల సర్టిఫికెటు మీకు సంబంధించిన ఇప్పుడు యూడిఐడి కూడా అడుగుతున్నారని తెలిసింది. కొత్త నియమాల ప్రకారం యూడిఐడి కార్డు, వికలాంగుల సర్టిఫికెట్ తీసుకొని ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళని ఒకసారి ఎయిర్ ఇండియా వాళ్ళని అంటే గవర్నమెంట్ ఇండియా భారత ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియా వాళ్ళ దగ్గరనే ఈ చెల్లుతుంది. కానీ ఇంకొక డౌట్, ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా వాళ్ళు మొత్తం కూడా టాటా వాళ్ళకు ఎయిర్ ఇండియా అమ్మటం జరిగింది. మరి ఎవరు ఉపయోగించుకుంటారు, ఎవరు ఉపయోగించుకోవటం లేదనేది క్లియర్గా తెలవటం లేదు. నాకు తెలిసి అయితే ఎయిర్ ఇండియాలో వికలాంగులు ఉపయోగించుకున్న దాఖలాలు కనిపించలేదు. కానీ ఒక ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ పేర్కొన్న సర్క్యులర్ ప్రకారం 80% ఉన్న వికలాంగులకు 50% అంటే సగం ఛార్జీ ఇవ్వాలని ఉంది. 7 రోజుల ముందు టికెట్ తీసుకోవాలని ఉంది. టికెట్ తీసుకున్న తర్వాత సంవత్సరం వరకు వ్యాలిడిటీ కూడా ఉంటుందని చెప్పారు. అందుకే మీరు దయచేసి ఈ సర్క్యులర్ నెంబర్ను తీసుకొని మీరు ఎయిర్ ఇండియా అథారిటీ వాళ్ళకి కలవండి. మీరు ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఏవైనా మీకు ఇబ్బందులు, అనుభవాలు ఏమైనా జరిగితే అంటే ప్రాక్టికల్గా అంటే ఫోన్లో మాట్లాడి ఏదో అన్నారని కాదు, మీరు ఎయిర్ ఇండియా ఆఫీస్ పోయి కన్సర్ట్ అథారిటీతో మాట్లాడిన తర్వాత ఏమైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఆర్థోపెడిక్ వికలాంగులకు మాత్రం 50% రాయితీ ఇవ్వాలని భారత ప్రభుత్వం ఆదేశం ఉంది. అది 80% పైన ఉన్న వికలాంగులు మాత్రమే వర్తిస్తుంది. 7 రోజుల ముందు టికెట్ తీసుకోవాలి. ఒరిజినల్ ఛార్జీ మీద అంటే చాలా ఛార్జెస్ ఉంటాయి, సర్వీస్ ఛార్జీ, ఫ్యూయల్ ఛార్జీ, రకరకాలు ఉంటాయి. ఒరిజినల్ బేసిక్ ఛార్జీ మీదనే ఇది 50% తగ్గిస్తాం. మిగతాయి మాత్రం పూర్తిగా కట్టాలని ఉంది. మరి ఇందులో కొంత వికలాంగులు సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో కనిపించడం లేదు. ఎక్కడ కూడా అలాంటి సద్వినియోగం చేసుకునే దాఖలాలు కూడా కనిపించడం లేదు. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి.